ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. పోగొట్టి శాపాన్ని తొలగింప భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగింప భూలోకం వచ్చావయ్యా. పరలయ్యా మానవుని రక్షించి పరలోకమిచ్చుటకు సిలువను మోసావయ్యా. కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నా వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా కాలం యేసయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులు అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేశావయ్యా, లోకానికి వచ్చావయ్యా. నీ వెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. అవునయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. వెదకి రాలేనని నా కోసం వచ్చావయ్యా. సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా కాలం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా కాలం యేసయ్యా. తల్లి నన్ను మరచి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచిన, యేసు నిన్ను మరువడయ్యా. బంధువులు విడిచిన, స్నేహితులు విడిచిన, యేసు నిన్ను వెలువడయ్యా. చెయ్యి పట్టి నడుపనయ్యా, శిఖరముపై నిలుపనయ్యా. నిన్ను మరచిన తండ్రి నిన్ను మరచి, యేసు నిన్ను మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచి, యేసు నిన్ను విడువాడయ్యా. తల్లి నిన్ను మరచిన, తండ్రి నిన్ను మరచి, యేసు నిన్ను మరువాడయ్యా. బంధువులు విడచిన, స్నేహితులు విడచి, యేసు నిన్ను విడువాడయ్యా. చెయ్యి పట్టి నడుపునయ్యా, శిఖరముపై నిలుపునయ్యా.
ఈరోజు యేసయ్య నన్ను అడుగుతున్నాడు, నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయం నాకిమ్మో. ఏంటండి? రక్షణను అందించి రక్తాన్ని చెందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా, ధనవంతులుగా మనల్ని చేసి దారిద్ర్యం పొందాడయ్యా, కన్నీటిని తుడిచాడయ్యా, సంతోషం ఇచ్చాడయ్యా. ఎంతమంది నా కన్నీటిని ప్రభువు తుడిచాడు అనే అనుభవాలు ఉన్నాయో గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒక్కసారైనా 3 సార్లు చెప్పండి. 3 సార్లే తుడిచాడు ఆయన. 7 సార్లు చెప్పండి. వండర్ఫుల్, వెరీ గుడ్ అండి. ఇంకోసారి. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. బంగారం అడగలేదు, వజ్రాలు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. మనుషులకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. వెనక్కి రాలేదని నా కోసం వచ్చావయ్యా. సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. పాపం కొంతమంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. సర్వం కుడి చెయ్యి, జీవం, ప్రాణం, నా గానం అన్నప్పుడు 2 చేతులు. ఓకేనా? ఎస్. మరోసారి అక్కడి నుంచే. బంగారం అడగలేదు, బంగారం అడగలేదు, వజ్రాన్ని అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. బంగారం అడగలేదు, వజ్రాన్ని అడిగావయ్యా. ఆస్తులను అడగలేదు, అంతస్తులు అడగలేదు, హృదయాన్ని అడిగావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. మనుషులను చేశావయ్యా, ఈ లోకానికి వచ్చావయ్యా. వెదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోక విజుటకు సిలువను మోసావయ్యా. పాపాన్ని పోగొట్టి శాపాన్ని తొలగించి భూలోకం వచ్చావయ్యా. మానవుని రక్షించి పరలోక విజుటకు సిలువను
మోసావయ్యా, కన్నీటిని తుడిచావయ్యా, సంతోషం ఇచ్చావయ్యా. నీ కోసం వచ్చావయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా, నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా గానం యేసయ్యా. Praise the Lord. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నాను. 3వ వచనం నుంచి. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఎవరో ప్రియురాలికి రాసినట్టు లేదు ఈ ఉత్తరం, తల్లి బిడ్డకు రాసినట్టు లేదు ఈ ఉత్తరం. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొంచు నీ కన్నీళ్లు తలంచుకొని నాకు పూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై నీ నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నీ కన్నీళ్లు జ్ఞాపకం చేసుకొని నిన్ను చూడాలని రేయింబగళ్ళు నేను ఎదురు చూస్తున్నాను అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. పౌలు కుమారుడేం కాదు తిమోతి. పౌలుకి తిమోతికి ఉన్న సంబంధం క్రీస్తు రక్త బంధం. ఒక తల్లి కంటే ఎక్కువ తిమోతిని పౌలు ప్రేమించాడన్నది చూస్తున్నాం. అతన్ని కొంతమందిని చూస్తానండి బాధ కలుగు. తల్లి కూడా నిన్ను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉందిరా, నిన్ను చూస్తే నాకు కడుపు నిండిపోయిందిరా. ఏమంటారండి తల్లులు? కొంతమంది అంటారు, అడే కడుపు మండిపోతుందిరా నేను చూస్తే, ఎందుకురా ఇట్లా చేస్తావు, గుండె పగిలిపోతుందిరా నాకు అంటారు. చూసారా? అవిధేయులైన పిల్లల్ని చూసినప్పుడు తల్లి గుండె పగులుతుంది. దేవునికి మహిమ తెచ్చే జీవితాలు జీవిస్తున్న వారిని చూసినప్పుడు తల్లి గుండె నిండుతుంది. ఒక దైవజనుడు కూడా అంతే. ఒక పాడైపోతున్న వ్యక్తిని చూస్తే గుండె పగులుతుంది. ఒక అభివృద్ధి పొందుతున్న వ్యక్తిని చూస్తే ఆనందం కలుగుతుంది. నీ నిష్కపటమైన విశ్వాసం నాకు అర్థం కావట్లేదు తిమోతి. నీకు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప విశ్వాసం నీలోకి ఎలాగొచ్చింది? అసలు విశ్వాసమే భక్తికి మూలమండి. విశ్వాసం కలిగిన వాడు అన్ని విషయాల్లో వ్యత్యాసంగా ఉంటాడు. విశ్వాసం కలిగిన వాడు ఇచ్చే విషయంలో కానీ, ప్రయాసపడే విషయంలో కానీ, కృతజ్ఞత కలిగిన విషయంలో కానీ, దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఎదురు చూసే విషయంలో కానీ, ప్రార్థించే విషయంలో కానీ అద్భుతాలు చూడగలుగుతారు. ఈ విశ్వాసాభివృద్ధి కలుగజేయడానికే ఈ బోధలు, ఈ పాటలు, ఈ ప్రసంగాలు, ఈ యొక్క పోరాటం మనం పడుతున్నాం. కానీ నీకు ఈ చిన్న వయసులోనే ఒక 22 ఇయర్స్ ఉంటాయంట అంతే తిమోతికి. ఆ సమయంలో ఇంత చిన్న వయసులోనే నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఈ విశ్వాసం? పౌలు రక్షించబడిన తరువాతనే పరిచయం అయ్యాడు తిమోతి ప్రభువుని ఎరిగిన తర్వాత, మంచి పేరు తెచ్చుకున్న తర్వాత పౌలుకు పరిచయం అయ్యాడు. పౌలు వంటి దైవజనుడి చేతుల్లో పడ్డప్పుడు ఇంకా బాగా రాణించాడు. కానీ అతడు ఎలా రక్షించబడ్డాడు? తీరా చూస్తే వాళ్ళ నాన్న
ఒక గ్రీసు దేశస్థుడు, అన్యుడు, రక్షణ లేనివాడు. కానీ తల్లి ఒక యూదురాలు. ఆ రోజుల్లో యూదులకు కూడా యేసుక్రీస్తునందు విశ్వాసం లేదు. యూదులు యేసు ప్రభువును నమ్మలేదు. కానీ ఈ తల్లికి విశ్వాసం ఎలా వచ్చింది? ఈ తిమోతికి అన్యుడైన తండ్రి ఉన్నప్పటికీ విశ్వాసములో ఎలా ఎదిగాడంటే తల్లి. ఆ తర్వాత చూడండి, ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యూనికేలోను వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా. హ్యాట్స్ ఆఫ్ టు మదర్స్ అండ్ గ్రాండ్ మదర్స్. విశ్వాసులైన మదర్స్ తమ పిల్లల్ని ఎలా సిద్ధం చేస్తారు, తమ బిడ్డలను ఎంత విశ్వాసంతో పెంచుతారు, ఎలా దేవుని కొరకు ప్రయోజకులుగా చేస్తారో అన్నది. లోయి ఆమె పేరేంటండి? అవ్వ. అవ్వకు వచ్చింది విశ్వాసం. చాలామంది ఈరోజు నేను ఆంధ్ర వెళ్తున్నప్పుడు చెప్తున్నారు, మా అవ్వ, మా అమ్మమ్మ, మా జేజమ్మ, మా నాయనమ్మ మా చిన్నపిల్లలప్పుడు కూర్చో అయ్యగారు వాక్యం విను, తేజ టీవీలో వాక్యం వస్తుంది అని ఖచ్చితంగా కూర్చోబెట్టుకొని మాకు వాక్యం వినిపించేవారండి. వినకపోతే ఊరుకునేవారు కాదు. మమ్మల్ని కూడా మోకరించి ప్రార్థించమనేవారు. ఇవాళ దేవుడు మమ్మల్ని ఎంతగా ఆశీర్వదించారంటే అప్పుడే దేవుని వాక్య బీజం మా హృదయాల్లో నాటింది. దానికి కారణం ఎవరో? నువ్వు టీవీలో ఇచ్చావు, కానీ దాన్ని వినేటట్టు చేసింది ఎవరో? ఏంటంటే మా అవ్వ, మా అమ్మ, మా అమ్మమ్మ. మరి ఏం నేర్పించిందో, ఎలా వచ్చిందో ఈ లోయలోనికి విశ్వాసం? కానీ ఆమె తన కుమార్తెకి నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యూనికే, అమ్మ తల్లి పోలే పిల్ల అంటారండి. నేను అందుకే పెళ్ళిళ్ళు చేసేటప్పుడు నేను ఏమంటానంటే, ఇంటికి వెళ్ళండి, పెళ్లి కూతురు అమ్మగారితో కొంచెం మాట్లాడడం చెప్తానండి. నేను ఎత్తులు పొడవులు నలుపు తెలుపు ఇవన్నీ అడగండి. డిగ్రీలు ఏమేం చదివింది, లేకపోతే పాతకాలంలో ఒక డ్యాన్స్ వేయమ్మా, ఓ పాట పాడమ్మా అని ఇది కాదు. మీరు వెళ్ళిందే, మీరు పెళ్లి కూతురుతోటే మాట్లాడద్దు. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే ఆ అమ్మాయి ఎట్టడుతో మీకు అందనుకో, అమ్మో నమస్కారం అండి చెప్పేయచ్చు. ఏంటంటే ఆమె కొంచెంసేపు గమనిస్తే ఆమె భర్తతో ఎలా మాట్లాడుతుంది, ఆమె వచ్చిన వాళ్ళతో ఎలా మాట్లాడుతుంది, ఆమె ప్రవర్తన ఎలాగుందో తెలిస్తే 90% ఎవరో ఒకళ్ళిద్దరు పిల్లలు డిఫరెంట్గా ఉంటారులేండి, కానీ ఆ గుణం బిడ్డలోకి వచ్చేస్తుంది. నువ్వు పెంచిన పెంపకం. మన భారతదేశంలో కులాల పిచ్చి అండి. అబ్బా, ఆంధ్రాలో పుచ్చిపోతుంది కులాల పిచ్చి. ఏంటది ఎక్కువైపోతుంది. ఆంధ్రాకి వెళ్తే ఇదే గొడవ. ఇటు పక్క తెలంగాణ, మన తమిళనాడులో మనకు అసలు తెలియదు అనుకోండి. నేను 10 సంవత్సరాలు బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు అసలు కులం ఏంటో, మేము 20 మంది ఉన్నాం, ఎవడి కులం ఏంటో ఎవడి పేంటో మాకేం తెలియదు. రక్షించబడ్డామా లేదా ప్రభు బిడ్డలమా కాదా అంతే. ఈరోజు కులాలు పిచ్చి ఎక్కువైపోయి. కులాన్ని బట్టి గుణం రాదండి, కులాన్ని బట్టి గుణం రాదు, పెంపకమును బట్టి గుణం వస్తుంది. ఏ కులం అనేది ముఖ్యం కాదు. వారి కుటుంబం రక్షించబడిన కుటుంబమా, విశ్వాసుల కుటుంబమా, ఆతిథ్యం ఇచ్చే కుటుంబమా, ప్రేమ కలిగిన కుటుంబమా, అది గమనించండి. అవ్వలోని విశ్వాసం అట్టాగే కూతురులోనికి వచ్చిందండి. కూతురు కన్నా కుమారుల్లోనికి ఆ విశ్వాసం వచ్చి, దాన్ని పౌలు గమనించి చెప్తున్నాడు. ఇది నీకింత విశ్వాసం వేరు, నిష్కపటమైన విశ్వాసం. చాలామంది విశ్వాసులు అంటున్నారు. కపటంతో కూడిన విశ్వాసం చాలామందికి ఉంది. ఇప్పుడు నీకు రేపటికి 1000 రూపాయలు వస్తాయని నీకు విశ్వాసం ఉందా అంటే ఉందంటావు. ఎందుకో తెలుసా? 1000 రూపాయల కోసం
నీ విశ్వాసం దేనికి ఉపయోగిస్తున్నావు? 1000 రూపాయలు వస్తాయనే విశ్వాసం. రేపు నువ్వు చస్తావని నీకు విశ్వాసం ఉందా అని అడగండి. అదే నువ్వు వాడికి వెళ్తే తన్నులు తింటావని నీకు విశ్వాసం ఉందా? నేను అల్లేళ్ళు అంటావు. అసలు నిష్కపటమైన విశ్వాసం అంటే ప్రతిఫలం మీద చూడాలి. అదే అన్నాడు, ఉపదేశానుసారమేమనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. పౌలు అంటున్నాడు, నీ తల్లి విశ్వాసం నీలోకి వచ్చింది, మీ అవ్వ విశ్వాసం నీ తల్లిలోనికి వచ్చింది. నీ తల్లి యునీకే వసించను, అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. తల్లులు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసుకోండి. మీరు విశ్వాసులైతే మీ కుటుంబంలో నుండి విశ్వాసుల్ని సిద్ధపరుస్తారు. మీరు లోకస్తులైతే లోకస్తుల్ని సిద్ధపరుస్తారు. తల్లి, హెచ్చరిక, నువ్వు ప్రసవ వేదన పడి కన్నది నీ బిడ్డను నరకానికి పంపడానికి కాదు, లోకంలో పాపంలో ఉచ్చుల్లో చిక్కోవడానికి కాదు. నీ బిడ్డను దేవుని యందు భయభక్తులతో పెంచు, విశ్వాసంతో పెంచు. తల్లి ప్రభావం బిడ్డల మీద చాలా ఉంటుందండి. ముఖ్యంగా ఒక 3-4 సంవత్సరాల వయసు వచ్చేలోగా తండ్రి కంటే ఎక్కువ తల్లికి అటాచ్ అవుతారు. అందుకనే వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్ అంటారా, ఫాదర్ టంగ్ అంటారా? ఎందుకు మదర్ టంగ్ అని ఎందుకు అంటారు? మదర్ కడుపులో ఉన్నప్పటి నుంచి తల్లి స్వరం వింటుంటుందంట బిడ్డ. అందుకని తల్లి మాట్లాడే భాష బిడ్డలోనికే వస్తుందంట. మదర్ బూతులు మాట్లాడే తల్లి అనుకోండి, పుట్టకతోటే వచ్చేస్తాయి బూతులు పిల్లలకి. ఎక్కడి నుంచి వచ్చాయిరా? ఎవరన్నా కిండర్ గార్డెన్ స్కూల్లో నేర్పిస్తున్నారా? ప్రత్యేకంగా సండే స్కూల్లో బూతుల క్లాస్ అని ఒక సబ్జెక్ట్ ఉందా? ఏంటండి, ఎవరు చెప్పకపోయినా ఎట్లా వచ్చినాయి అంటే వింటున్నారు పిల్లలు. వాళ్ళు ఏం వింటున్నారో అది ఇంగ్లీష్ వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళ పిల్లలు చెడ్డ మాట్లాడేవాళ్ళు చెడ్డ మాటలు మాట్లాడతారు. నువ్వు ప్రార్థనలో ఉంటే, హన్న ప్రార్థనలో ఉందండి కాబట్టి సమూయేలుకి ప్రార్థన అంటే ఇష్టం. హన్న దేవుని సన్నిధిలో గడిపింది, దేవునికి ఒప్పందం చేసుకుంది, దానికి తగినట్టుగా బిడ్డను పెంచింది. కాబట్టి పాలు విడిచే సమయంలో అంటే ఇంచుమించు కిండర్ గార్డెన్ ప్రీ కేజీ సమయంలోనే తెచ్చేసిందండి మందిరంలోనికి. తెచ్చి అక్కడ వదిలిపెట్టేసి సంవత్సరానికి ఒక్కసారి ఏ పోతు కొట్టించుకొని వచ్చి ఇచ్చింది అంతే. మధ్యలో చక్రాలు, లడ్డూలు ఇవన్నీ పంపించలేదు, మళ్ళీ రాలేదు. ఇంటికి వెళ్ళిపోతాను అని సమూయేలు చిన్నప్పుడు ఏడవలేదు. దేవుని మందిరంలో పరిచర్య చేశాడు, గొప్పవాడయ్యాడు. అతడి మాటల్లో ఒక్కటి కూడా వృధా కాలేదని ఉందండి. ఈ రోజున మన పిల్లల్ని ఎలా పెంచుతున్నామో, దేశం పిల్లల్ని బాగు చేయలేదండి. దేశంలో దేశ పౌరులు బాగుపడాలని ఏంటేంటో అంటున్నారు, కానీ తల్లి ఒడిలో నేర్చుకున్న పాఠాలు, తల్లి ఒడిలో పొందిన ఆశీర్వాదాలు కాటికి పోయే వరకు, సమాధిలో పెట్టే వరకు ఆ యొక్క జీన్స్ అంటారు చూడండి, అలా ఉండిపోతాయి. నువ్వు ప్రార్థనా తల్లివైతే ప్రార్థించే వారిని సిద్ధపరుస్తావు. తల్లి అడ్డం పెట్టిందంటే బిడ్డ ఏం చేయలేడంటే. ఈ లోయి యూనికే విశ్వాసులు వారి విశ్వాసం వలన తిమోతి తన యవ్వన కాలంలో సేవకు అప్పగించుకున్నాడు. ఈరోజు చాలామంది యవనస్తులు పరిశుద్ధాత్మల చేత ముట్టబడి పరిచర్యకు రావటానికి, సేవకు రావటానికి సిద్ధపడుతుంటే ఆటంకపరిచే వాళ్ళు ఎవరో తెలుసండి? వద్దు నాయన అంటదంట అమ్మ. అంతే, కష్టాలయ్యా, నేను చూడలేనయ్యా. అవును, దేవుడి కోసం కష్టపడుతూ చూడలేరు. నరకంలో అమ్మా అమ్మా చెప్పలేదే అమ్మా, అప్పుడు చూడు పరలోకంలో నువ్వు వెళ్ళి. ఏంటంటే లోకంలో మనుషులకు కష్టాలు లేవా?
ప్రభువుని ఎరగని వాడికి ఉన్న కష్టాల సంగతి అడిగి తెలుసుకోండి, మీకు తెలుస్తుంది. దేవుని కొడుకు పడే కష్టంలో కూడా ఎంత ఆనందం ఉందో నన్ను అడగండి, చెప్తాను నేను. కష్టంలో కూడా ఆశీర్వాదం ఉంది. నీ బిడ్డల్లో ఒక్కడైనా దేవునికి ఇవ్వా. సుసన్న వెస్లీ అనే ఒక తల్లి ఉంది, నా బిడ్డలందరినీ దేవునికి ఇస్తానంది. కేథరిన్ బూత్, విలియం బూత్ యొక్క భార్య, ఒక మంచి విశ్వాసి. తను ఏమందో తెలుసా, నాకు 1000 మంది కుమారులు దేవుడిస్తే నా 1000 మంది కుమారులను దేవునికి ఇస్తాడు. లోకంలో దైవజనులు, దేవుని సేవకులు లేరు, ఆత్మలు నశించిపోతున్నాయని స్లమ్స్లోనికి వెళ్ళి, మురికివాడల్లోనికి వెళ్ళి ఆ కుటుంబం చేసిన సేవ సాల్వేషన్ ఆర్మీగా మారింది. ఇప్పటికీ ఉందండి. ఇక అది ఎంత మట్టుకు దేవుని కృపలో భద్రపరచబడిందో, ఆ భారంతో చేస్తారో నాకు తెలియదు. కానీ ఈ రోజున నీ ఇంటిలో నుంచి ఒక దైవజనుడు బయటికి రావాలని నీవు ఆశించావా? జబదయ కుమారుల తల్లి యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక మాట అడిగిందండి. ఏమడిగిందండి? మా అబ్బాయి నీట్ ఎగ్జామ్ రాస్తున్నాడండి, సీటు దొరికేటట్టు ప్రార్థన చెయ్యండి. నీట్గా రాసేయన్నాను. మొన్న ఎవరో వచ్చి అడిగితే, ఏంటంటే మా అబ్బాయికి అమెరికాలో ఉన్నాడండి, అమెరికాలోనే ఉద్యోగం చేసుకునే ఒక మంచి అందమైన బొమ్మ దొరికేటట్టు ప్రార్థన చెయ్యండి. నేనెందుకండి మళ్ళీ ప్రార్థన చేయటం, మీరే చేసుకోండి. అదేమో అమెరికా మోజో నాకు తెలియదండి. అమెరికాలో పెళ్ళిళ్ళు అయిన వాళ్ళ కష్టాలు నాకు తెలుసండి. ఇక్కడన్నా కొంచెం ఎవరికన్నా కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఉంది. అక్కడ ఉన్నోళ్ళు పడే తిప్పలకి ఇంట్లో పని మనిషి కూడా ఉండదు వినటానికి. మనకి ఎవరికి చెప్పుకోలేకపోతే ఎవరు చెప్పుకుంటాం? వెంకయ్య చూడవయ్యా నా బాధ అంటారు, చెప్పేదారు. అది ఇంట్లో ఉన్నోళ్ళు చెప్పుకుంటాం కదండి. మూల మోసలం ఉంటే ఆమెకన్నా చెప్పుకుంటాం, పక్కింటి వాళ్ళకన్నా చెప్పుకుంటాం. ఆడు ఎవడ కూడా వాది. అదేం పిచ్చో మనుషులకి. లోకంలో పెళ్ళిళ్ళ విషయం, చదువుల విషయం, మా పిల్లోడు గొప్పవాడు అయిపోవాలి, ఎంత ఆశపడతారో ఏంటో పడతారో తెలియటం లేదు. ఇంత గొప్పోళ్ళు అయిన తర్వాత ఏమి అనుభవిస్తున్నారు వాళ్ళు? అదే తల్లులు, అదే భారం అడిగిన వారు 4-5 సంవత్సరాల్లో వచ్చి, అయ్యా మా అబ్బాయి నరకం అనుభవిస్తున్నాడు అయ్యా. ఏమ్మా నువ్వు అడిగిన అమ్మాయి దొరికిందిగా. అనవసరంగా మోసపోయామండి. మా చెల్లి కూతురునిచ్చిన మా అత్త కూతురునిచ్చినా పోయి ఉండేది. అది చెప్తారు కదా, బందరకాలు ఉంటాయి కదా, చదువుకోలేదని ఇవ్వలేదండి. అప్పుడు ఇదే చక్క సంసారం చేసుకుంటుంది. వాడు అట్ట తిప్పలైపోతున్నాడు. వాడు బతుకట్టే నేనే చేశాను, నేనే వేసినా ప్రయోజనం లేదు. అప్పుడు ఇక అమ్మమ్మలకి ఇదే పని, అమ్మమ్మలకైతే ఇదే పని. అమ్మమ్మలు విశ్వాసులుగా ఉండండి రా నాయన అంటే, అమ్మా ఎట్టి పరిస్థితుల్లో అమ్మా ప్రభువుని నమ్ముకున్నాం మనం, అవిశ్వాసులతో విద్యోడు ఉండకు, కాలేజీలకు వెళ్తున్నాం అమ్మా పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని చెప్పే అమ్మమ్మలు ఉన్నారా? తిట్టుకుంటారులే, ఇసుక్కుంటారులే. ఆ అమ్మమ్మలు చెప్పేది ఏంటంటే, ఇదిగా నేను చెప్తున్నా, నా కొడుకు కూతురికి నా కూతురు కొడుకునిచ్చి పెళ్లి చేయాలి, నేను చచ్చినంత తొట్టు. ఆ కొడుకేమో గేదెలు కాసుకుంటుంటాడు, ఈ పిల్లేమో బాగా చదువుకొని ఎంబీబీఎస్ చదువుతుంది. ఆమె చచ్చినంత తొట్టు అన్నాడని గేదెలు కాసుకునేవాడికి ఎంబీబీఎస్ అమ్మాయిని చేసి పెళ్లి చేసేసారండి. ఇప్పుడు ఏమైంది? దొండపోతును గాడిదను బండి కడితే ఏమవుద్దో అదే ఉద్ది. పెళ్ళిళ్ళ పేరమ్మలు అవ్వకండి అమ్మ, అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ. కొంతమంది అందుకే చాలా తెలివిగలవాళ్ళండి బ్రదర్స్, వెళ్ళరు, మీకు చూపించరు పెళ్ళి. ఆమె వద్దంటదండి, వద్దు నేను సెటిల్ చేసేసాను అంటాడు. ఎందుకంటే నాకు నచ్చలా. నీకెందుకు నచ్చాలి? నీ కొడుకు కదా నచ్చాల్సింది, నీ కొడుకు కదా నచ్చాలి, నీకెందుకు నచ్చాలమ్మా? తల్లి కొడుకు క్షేమం కోరేదిగా ఉంటే, ప్రార్థనా పరులు అయితే అలా చేస్తారండి. నీకు నచ్చకపోయినా నా బిడ్డకు నచ్చింది కాబట్టి నేను సహించుకుంటా, నేను భరించుకుంటా. నా బిడ్డ క్షేమంగా ఉంటే చాలు, వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే చాలు. అది తల్లి మనస్సుగా అది తల్లి మనస్సు. ఈరోజున చాలామంది తల్లులు అవిశ్వాసులుగా ఉన్న మూలాన
లోకంలో అవిశ్వాసులు ఎక్కువైపోతున్నారే కానీ నీవు చర్చెస్లో ఉన్న విశ్వాసులు అయితే తల్లులు చాలండి. కనీసం బయట వాళ్ళ సంగతి వదిలేయండి. విశ్వాసులం అంటాము, బాప్తిసం పొందాం అంటాం, 30 ఏళ్ళ నుంచి చర్చికి వెళ్తాం. తీరా పెళ్లి విషయం వచ్చేటప్పటికి, లేదా చదువు విషయం వచ్చేటప్పటికి, లేదా దేవుని సేవకు వెళ్ళే విషయంలో ఒక నిర్ణయం చేయాల్సి వచ్చేటప్పటికి అడ్డాలు పెట్టేవాళ్ళు అవిశ్వాసులు కాదా? విశ్వాసి ప్రోత్సాహపరుస్తుంది బిడ్డల్ని. దేవుని కొరకు బ్రతకండి అయ్యా, దేవుడిని అడగండి అయ్యా, దేవుడిని అడగండి. ప్రభు మాట చెప్పండి. నా భార్య చిన్నప్పటి నుంచి మా పిల్లలకి ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, దేవుని సేవ చేయండి, దేవుని సేవ చేయండి, దేవుని సేవ చేయండి. నేను కూడా చెప్పలేదు ఎప్పుడు, నేను చెప్పను ఎప్పుడు. నేను చూపిస్తాను అంతే బతికి. అలా చేయండి, మిమ్మల్ని పిలిస్తే చేయండి, దేవుని చిత్తం. కానీ తను చెప్పేది దేవుని సేవ చేయండి. అందుకే ఈ రోజుకి వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారండి. అది ఇప్పుడు చెప్తే ఏంట్రో, అప్పుడే పిల్లలప్పటి నుంచే ఒక్కళ్ళన్నా కల్వరి చర్చిలో ఇదిగో నా బిడ్డను దేవునికి ఇస్తున్నానని ఏళ్ల మీద లెక్క పెట్టవచ్చు. ఒక 2-3 ఇచ్చారేమో. ఇంతమంది విశ్వాసులమని ఇన్ని సంవత్సరాల 3-4 తరాల విశ్వాసుల్లో విశ్వాసము కలిగిన తల్లులు అవ్వలు లేరా? ఉంటే బయటికి రండి, మీ విశ్వాసాన్ని చూపించండి. మీ విశ్వాసం మీ మనవల్లో, మీ బిడ్డల్లో కనబడేటట్టుగా దేవుడు చూచి మెచ్చేటట్టుగా చెయ్యండి. మింటులో నీలమ్మ అని ఒక ఆమె ఉండేది, మంచి విశ్వాసి, మొండి పట్టుదల. ఒక్క ఫ్యామిలీ కోసం వెళ్ళేవాడిని సైకిల్ వేసుకొని ఆ రోజుల్లో. ఆ ప్రయాసి వాళ్ళు చూస్తే, ఆ కుటుంబంలో నుంచి చూస్తుంటే విశ్వాసులు వచ్చారు ఆ కుటుంబంలో నుంచి. ఆమె విశ్వాసంతో పెంచింది బిడ్డల్ని. ఇదిగోండి మా అబ్బాయిని సేవకి ఇచ్చేస్తున్నా. వాళ్ళ అమ్మ నన్ను ఇచ్చారంటే వాళ్ళ అవ్వ, మొన్న నిన్న చెప్తున్నాను, అవ్వ ప్రార్థన అయ్యా మీ ఇంట్లో ఇంకా దీవెన ఉంది. అవ్వలారా, అమ్మమ్మలు ఎవరో చేయి చూపించండి, నాయనమ్మలు అమ్మమ్మలు ఉంటే చేయి చూపించండి. పాప వాళ్ళనే చూస్తుంటే వీళ్ళందరూ ఇంటికి వెళ్ళా గొడవ పెట్టుకుని తట్టున్నారు వాళ్ళతోటి. విశ్వాసము కలిగిన తండ్రులారా, వాళ్ళేం చేయలేరు. ఆర్డర్ స్టాంప్ కొట్టాల్సింది మీరే. సీలేయకపోతే పేపర్ చల్లదు. ఆ గ్రీకు దేశస్తుడు ఎవడో కానీ వాళ్ళ నాన్న అడ్రస్ లేదు కానీ ఇక్కడ ఉన్నాడో చచ్చిపోయాడో ఆ టైంకి మనకు తెలియదు. కానీ నా రంగంలోకే రాలా. ఏంటండి, శునేమేరాలు లేక లేక కుమారుడు పుడితే పొలంలోకి తీసుకెళ్ళాడంట వాళ్ళ నాయన. పొలంలో నా తలపోటో అన్నాడంట. ఏం చేశాడు చెప్పండి? ఒరే ఇదేంటో నాకు అర్థం కావట్లా, వాళ్ళ అమ్మ దగ్గర తీసుకెళ్ళండి రా బాబు, వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తుంది, వాళ్ళమ్మ విశ్వాసి, నేను విశ్వాసి లేదు, ఏమి లేదు, నాకేమి లేదు. ఆమె విశ్వాసం ద్వారా దేవుడు ఇచ్చిన కుమారుడు ఆమె దగ్గర తీసుకెళ్ళి పంపించేశాడండి. తన ఆమె భర్త ఆమె యందు నమ్మిక ఉంచును. మీ విశ్వాసం మీ భర్తను నమ్మిక ఉంచేటట్టు చేస్తుందండి. తల్లిదండ్రులు ఇద్దరు ఒప్పుకోకుండా బిడ్డలను దేవుని కొరకు పెంచలేమండి. నీ విశ్వాసం పట్టుదల నీకుంటే, నీ భర్త అవిశ్వాస అయినా ముందు నీ భర్తను మార్చుకుంటావు, నీ బిడ్డలను మార్చుకుంటావు. మా అమ్మగారిని మర్చిపోలేను నేను. ఆమె విశ్వాసం, ఆమె చేసిన ప్రార్థన మా నాన్నను మార్చింది, మమ్మల్ని అందరినీ మార్చింది. మహాతల్లులు. మా అమ్మ కనుక ఈరోజు ఉంటే వెళ్ళి చెప్పొద్దు, నువ్వు పరలోకంలోంచి వెంటదంటారు కానీ అవన్నీ మనకు తెలియదు. ఈ లోకంలో నేను చూసిన బెస్ట్ లేడీ, గొప్ప తల్లి, ఆ ఓర్పు, ఆ సహనం, ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ ప్రార్థన. ఈరోజు ఒక దైవజనుడిగా ఉండడానికి నాకు కూడా అదొక కాంప్లిమెంట్, ఒక పార్ట్. అది కూడా కారణమని నేను ఎప్పుడు నమ్ముతాను. బిడ్డల మధ్య ఐక్యత కలుగు చేస్తారు తల్లులు. మీ బిడ్డలను సరిగా పెంచండి. మీకు 4-5 బిడ్డలు ఉన్నప్పుడు 4-5 బిడ్డల మీద పక్షపాతం చూపించకండి. కుమారుడిని ఒకలాగా కుమార్తెను ఒకలాగా చూడకండి.
ఇది ఎవడో ఇంటికి వెళ్ళిపోయేది మనకెందుకు, ఈడే నా తలకు పెడతాడు కొరివి అని. కొడుకు పుడితే ఏ సంబరమో, కూతురు పుట్టింది అని నీరసంగా కొడుకు పుట్టాడు అని సంతోషం చెబుతాడు. ఎందుకో నాకు అర్థం కాదు అది ఏంటండి. పెద్దోళ్ళని గౌరవించటం చిన్నప్పుడే నేర్పించాలి. ఇంట్లో ఉన్న పెద్దోడికి అన్నయ్య అనాలి, రే అనకూడదు తమ్ముళ్ళు చెల్లెళ్ళు. చిన్నప్పటి నుంచి తల్లి నేర్పించకపోతే పెద్దోళ్ళు అయ్యాక అనరండి. వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుకుంటారు. ఏంటండి, నాకు మా అమ్మ నేర్పించింది 7గురికి అన్నయ్య. అట్టగా అన్నయ్య సార్థకం అయిపోయాను, అందరికీ అన్నయ్యని అయిపోయా. 80 ఏళ్ళ ముసలోడికి కూడా అన్నయ్యనే. నేను ఎప్పుడు 6 ఏళ్ల పిల్లకి కూడా, 6 సంవత్సరాల పసిబిడ్డ కూడా, మాటలు వచ్చేవాళ్ళు కూడా అన్నయ్యే అంటున్నారు ఇప్పుడు. ఏంటండి, పెద్దలను గౌరవించండి. పిల్లలకు కొన్ని నేర్పించాలి, బ్లడ్ ఉగ్గుపాలుతో నేర్పించాలి. అలాంటి ఒకరినొకరు భేదాలు, వీడి గురించి తమ్ముడి గురించి అన్నకి, అన్న గురించి తమ్ముడి మీద చెప్పొద్దు. ఇద్దరిని ఐక్యమయ్యేటట్టు చేయండి, వేరు చేసేటట్టు చేయకండి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా, భార్యలు వచ్చిన తర్వాత కూడా ఒకరి గురించి ఒకరు చెడ్డగా మాట్లాడుకునే తల్లి, వర్స్ట్ తల్లి ఒకటి ఉందండి బైబిల్లో. ఇంతసేపా పనికి మాలింది తల్లి యెజబెలు, భయంకరమైన తల్లి అది. ఏంటండి, తన కళ్ళ ముందే భర్త చచ్చిపోయాడు, కుమారుని చంపుకుంది, తర్వాత దిక్కుమాలను చావు అది చచ్చింది. భయంకరమైన యెజబెలు ఆత్మగా మారి వాళ్ళ అనేక మంది స్త్రీల మీద, సంఘాల మీద ప్రభావం చూపిస్తుంది అంచె దినాలలో. భక్తి వేషం వేసిన తల్లి అది, భక్తి లేని తల్లి కాదు. భక్తి చూపిస్తుంది, బలులు అర్పిస్తుంది, రెండు ద్విమనస్తో ఉంది. ప్రయోజనకరమైన తల్లులను. ఒక మంచి నాయకుడు వచ్చాడంటే మోషే, ఆమెకు తల్లి ఉందా లేదా? ఏం పేరు? యోకెబెదు. విశ్వాసమును బట్టి మగ పిల్లలందరినీ చంపేయమంటున్నాడు పురుట్లోనే. ఆమె నా దేవుడు గొప్పవాడు, నాకు ఇచ్చిన గర్భంలో ఇచ్చిన బిడ్డ కొరకు దేవుడికి ప్రణాళిక ఉందని నమ్మింది. ఇంకా వాడు పుట్టలేదు, నాయకుడు అవ్వలేదు, ఏమవ్వలేదు. ఆ నమ్మకంతో వాడిని పెంచింది. 3 నెలలు అయ్యేటప్పటికీ ఆడు ఏడుపుకి ఇక నేను తట్టుకోలేనన్నప్పుడు దేవుని చేతులకు అప్పగిచ్చేసింది. నేను పెంచలేనని చంపేయలేదు, జమ్ము పెట్టి చేసి కీలు పూసి, వా ఏం జాగ్రత్త, ఆ తొట్టులు పెట్టి వదిలిపెట్టి మిరియామును పిలిచి, అది ఎటుపోద్దో చూడమ్మా, నన్ను పంపిస్తే అది దేవుడు ఎక్కడ తీసుకెళ్ళాడు? ఫరో కుమార్తె స్నానం చేసేసరికి వెళ్ళటం, ఆమె బిడ్డను ఎత్తుకోవటం, ఆమె మనసులో కనికరం కలిగేటట్టు చేయటం. మోషే అనే పేరు ఎవరు పెట్టారు? ఆమె పెట్టింది. నీటిలో నుంచి తీయబడిన మోషేని పెట్టుకోవటం, ఈ మిరియామ అక్కడికి వెళ్ళటం. మరి మోషే అక్కడ పెరిగినోడికి అంత విశ్వాసం పెట్టొచ్చిందంటారేమో. పెరిగింది అక్కడ, పెంచింది ఎవరో? తల్లే. ఈ బిడ్డను పాలిచ్చి పెంచడానికి ఒక దాదిని తీసుకురమ్మంటారా అని అడిగి వాళ్ళ అమ్మనే తీసుకెళ్ళిందండి. బాలే, యోకెబెదుకి కొడుకును పెంచుకునే భాగ్యం దొరికింది, పెంచుకోవటానికి జీతం కూడా దొరికిందండి. నీ బిడ్డను నువ్వు పెంచుకోవడానికి జీతం ఇస్తాడు ఎవడన్నా? రాజభవనంలో పెంచుకునే భాగ్యం దొరికింది. ఓ చిన్న స్కూల్లో జాయిన్ చేయాలంటే, ఎల్కేజీలో వేయాలంటే ₹1,00,000 అంటమ్మా. ఎక్కడ తేవాలి? ఫారెన్లో చదివించాలంటే పొలాలు అమ్మిపోయి అక్కడ చదివిస్తున్నారు. రాజుగారి భవనంలో సకల విద్యలు నేర్చుకునే భాగ్యం వచ్చింది, కానీ దాంతో పాటే విశ్వాసం అనే బీజం ఎక్కించింది. ఒక తల్లిగా కాదు, ఒక దాదిగా ఆ బిడ్డను పెంచుతున్నప్పుడు విశ్వాసము నాటింది బీజం. పెద్దవాడైనప్పుడు ఆవగించంత విశ్వాసం ఏమవుతుందో తెలిసి, ఆగమించంత విశ్వాసం నాటితే అది మహా వృక్షమవుతుంది. పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకున్నట కంటే దేవుని బిడ్డలతో శ్రమ అనుభవించడం మేలు వాడు ఎంచుకున్నాడు. అందుకనే దేవుడు ఏ మనుష్యుడు ద్వారా చేయించినంత గొప్ప కార్యాలను దేవుడు మోషే ద్వారా జరిగించాడు. మోషే పెద్ద సంఘం కట్టలేదు, పెద్ద చర్చి కట్టలేదు. ఒక్కసారన్నా మోషేని ఎవరన్నా సన్మానించారా?
మోషే బర్త్డేకి ఎవరన్నా కేక్ కట్ చేశారా? ఏంటండి, మోషే అన్ని చేసినప్పుడు నాయన నువ్వు ప్రార్థన చేస్తే మన్నా కురిసింది, ఇదిగో తినయ్యా అని తెచ్చి ఇచ్చారా? ఆ మాంసం అడిగితే మాంసం ఇచ్చావా? ఇదిగో పూరేళ్ళు కాల్చావు, తినయ్యా అని ఇచ్చాడా? ఏంటండి, మోషే ఎంతసేపు నడుస్తున్నావు, కొంచెంసేపు నువ్వు ఆ పల్లకిలో కూర్చో, మేము మోస్తాం, ఎవడన్నా ముందుకు వచ్చాడా? ఏంటండి, ఎంత వయసు అయింది మోషేకి? మోషే వయసు ఎంతండి? 120 సంవత్సరాలండి. 120 సంవత్సరాలు వృద్ధులప్పుడు కూడా నడుస్తూనే ఉన్నాడు వాళ్ళతోటి. అతని వయసు 120 సంవత్సరాలైనా కాలి సత్తువ తగ్గలేదు, కంటి చూపు తగ్గలేదు. ఇదేంద్ర బాబు నాయనా దేవా, 70 ఏళ్ళకే కాలి సత్తువ తగ్గిపోతుంది, కంటి చూపు తగ్గిపోతుందని ఈరోజు నేను ఏడ్చుకుంటున్నాను. నేను ఈ మధ్య కాళ్ళు ఎక్కువ నొప్పి వస్తున్నాయి, వాసిపోతున్నాయి, కొంచెం గందరగోళం అవుతుంది. అవా దేవుడు ఇస్తాడులే. మంచం మీద పడుకొని మాత్రం 100 సంవత్సరాలు వద్దు. నడుస్తూ నడుస్తూ ఎన్ని సంవత్సరాలు చేయమన్నా ఈ లోకంలో సేవ చేయడానికి నేను సిద్ధం. నీ గుండెల్లో నాటిన విశ్వాస బీజం నీవు యేసు వైపు చూచినప్పుడు నూతన పరచబడుతుంది. నీ బిడ్డలను దేవునికి ఇచ్చి చూడండి, మీరు ఆనందిస్తారు, రిలాక్స్ అవుతారు. అరే ఏ చదువులో, ఏ ఉద్యోగాలు, ఏం పనులు, ఏం పెళ్ళిళ్ళో, ఎందుకు కంగారు? ఆ పెళ్ళిళ్ళ కోసం ఆ కట్న కానుకలు మాట్లాడుకోవటం ఏంటి? ఆ కులాలు జాతులు మాట్లాడుకోవటం ఏంటి? ముహూర్తాలు చూసి పెళ్లి చేయటం ఏంటండి క్రైస్తవులు? అరే క్రైస్తవ పెళ్ళికి నన్ను ఆహ్వానించినప్పుడు మన చర్చి మెంబర్సే, పెళ్ళన్నా తప్పకుండా నువ్వే రావాలి, నువ్వే తాళి ఇవ్వాలి. ఏదో గొప్ప చేసేదంతా చేసుకుంటున్నారు. నేనేమిస్తే ఏమొస్తుంది? వెళ్తూ ఉంటే లైను పొడుగున పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి. ఎన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఇవాళ అని అడిగితే పక్కన వాళ్ళు ముహూర్తం అని అన్నాడు. మరి మనోళ్ళు కూడా ముహూర్తమేనా? ముహూర్తము కావాలి, దైవజనుడి ఆశీర్వాదాలు కావాలి, పాలు కావాలి, కాస్త బ్రాందీ కావాలి. 2 కలుపుకొని తాగండి. అది ఎంతో సోడా కలుపు తాగుతున్నారు, కానీ పాలు బ్రాందీ తాగితే ఎట్లుంటుందో. తెల్లటి పాలు బ్రాందీ వేసుకొని తాగితే వాడికి వాంతులు విరోచనలు పట్టుకుంటే నాకు తెలిసి. ఏంటంటే దేవుడు కావాలి, దెయ్యం కావాలి, నీ బతుక అట్టగా రోడ్ల పాలు అయిపోద్ది. జాగ్రత్త. ఉంటే వెచ్చగా ఉండు. 2 తలంపుల మధ్య ఉండొద్దండి. విశ్వాసం ఉన్న వాళ్ళకి దేవుని చిత్తం నా జీవితంలో జరుగుతుంది అన్నవారు, మీరు ఎంత బాగున్నారో అన్నది ముఖ్యం కాదండి. మీ జీవితం యొక్క విక్టరీ ఎక్కడ కనపడుతుందంటే మీ బిడ్డలను చూసి చెప్పాలి. నీ బిడ్డలు ఎంత యథార్థంగా ఉన్నారో, ఎంత ప్రయోజకులయ్యారో, ఎంతగా దేవుణ్ణి మహిమపరుస్తున్నారో, వారి ఉద్యోగాల్లో కానీ, వారి వృత్తిలో కానీ, వారి కుటుంబాల్లో కానీ ఎలాగ బిడ్డలతో ఆనందపడుతున్నారో వారిని బట్టి మీరు ఎంత మంచి విశ్వాసులో, ఎంత ప్రార్థనతో మీ బిడ్డలను పెంచారో అనేది తెలుస్తుంది. అడ్డాల నాటి బిడ్డలు కానీ గడ్డాలు వచ్చాక బిడ్డలా? ఏంటండి, గడ్డాలు పెంచుకుంటున్నారు యవనస్తులు అందరూ ఇప్పుడు. అదేందో తెగ పెరుగుతుందంట జుట్టు. ఇంతకుముందు 18, 19, 20 ఏళ్ళు వచ్చినా సరిగా గడ్డాలు మీసాలు వచ్చాయి కావు. ఇప్పుడు 16 ఏళ్ళకే తిక్కు గడ్డము, బుర్ర మీసాలు, ఇది స్టైలు పెంచుకోవటాలు. ఏమన్నా రాసుకుంటారేమో నాకు తెలియదు అసలు. ఇప్పుడు గడ్డం వచ్చిన తర్వాత ఇట్టుండ్రా, అట్టుండ్రా, అది చేయరా, ఇది చేయరా అంటే వాడు ఎందుకు చేస్తాడు? చేయడు. మొక్కై వంగనిది మ్రోనై వంగునా. అయినప్పటికీ అద్భుతాలు చేసే దేవుడు ఈ తల్లులు మార్చలేరు, ఈ తండ్రులు మార్చలేరు, సేవకుడు మార్చలేడండి మనుషుల్ని. మనల్ని మార్చడానికి మనకు పరమ తండ్రి ఉన్నాడు, పరమ ప్రభు ఉన్నాడు. తప్పిపోయిన వాడిని, చెడిపోయిన వాడిని కూడా పొమ్మనేవాడు కాదండి, చేర్చుకునేవాడు, క్షమించేవాడు.
నూతన పరిచేవాడు, స్వభావాన్ని మార్చేవాడు. మౌనిక అనే తల్లి ఉంది. మేము ఎంత చెప్పినా వింటం లేదండి. కొంతమంది తల్లులు చెప్తారు, మేము ప్రార్థన చేస్తున్నామండి, వాడు వింటం లేదండి, వాడు మాట పడి చెడిపోతున్నాడండి, మొన్నటిదాకా బాగానే ఉన్నాడండి, ఇదిగో కాలేజీలో సీట్ వచ్చాక అయిపోయాడండి. అది మీకే తెలుస్తుంది కదండి. మీరు కాలేజీలో సీట్ రావాలి ప్రార్థన చేయమని అడిగారు కదండి. ఏ అండి, ధనవంతులు చదివే కాలేజీల్లో, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ బిడ్డలు చదివే కాలేజీల్లో మామూలు స్టాండర్డ్లో ఉన్నోళ్ళు జాయిన్ చేసినప్పుడు వాళ్ళకి తల పొగర ఎంత ఎక్కువ వద్దంటే, వాళ్ళలాగా మేము కూడా ఉండాలి. గుడిసె వాళ్ళని మిమ్మల్ని చిగ్గుస్తుంది మిమ్మల్ని చెప్పుకోవడానికి అంటారంట వచ్చి తల్లిదండ్రుల్ని. అక్కడికి వెళ్ళి వాళ్ళతో పీల్చుకో, వాళ్ళు కారులో వస్తారు, నువ్వు బైక్ కూడా కొన్నావు, నాకు నేను ఇంటికి రాను, పోరా బాబు, ఇంటికి రానోడు ఎక్కడికి పోవడానికి ఒకటే ఉంది, ఎక్కడ నరకం ఉందండి. జాగ్రత్త, వాట్ యు ఆర్ చూసింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లల కొరకు మీరు ఏమి ఎన్నుకుంటున్నారో దేవుని చిత్తములో చెయ్యండి. దేవునితో కొంచెం ఉన్నా చాలండి, దేవుడు లేకుండా అంతున్న ఆశీర్వాదం ఉండదు. మౌనిక దేవునికి ఒప్పించుకుంది బిడ్డని, కానీ వాడు వింటలేదు మాట. పెద్దడైపోతున్నాడు, వ్యభిచారం అయిపోయాడు, జూదగాడు అయిపోయాడు, కానీ మానలేదు ఆ తల్లి కన్నీటి ప్రార్థన. 33 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఎంతకాలం మారే వరకు అన్నమాట. పోనీ ఎప్పటి వరకు ప్రార్థన చేయాలి? మీరు 3 రోజులు చేస్తున్నారు, 3 వారాలు చేస్తున్నారు, 3 సంవత్సరం చేస్తున్నారు, ఇక మారంటే మీరే సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు. వద్దు. దేవుడు ఎరిగిన వారిని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టడు. సంసోనును ఎంత దిక్కుమాలిన స్థితికి వెళ్ళిపోయినా మళ్ళీ దేవుడు తనకు ఒక అవకాశం ఇచ్చాడా ఇవ్వలేదా? అతని పట్ల ఉన్న ప్రణాళిక అంతా చెడిపోయింది. దేవుడు అనుకున్నవన్నీ జరగలేదు. కానీ దేవుడు చివరిలో తన శక్తిని ఇచ్చాడు, తనను క్షమించాడు. నరకంలో ఉంటాడా, పరలోకంలో ఉంటాడా సంసోను? సంసోన్ అన్న పేరు చెట్టుకున్నాను, ఎందుకైనా మంచిదని పరలోకం అంటున్నాడు మా సంసోన్. వెళ్ళి చూద్దాం, ఉంటాడు పరలోకంలో అనుకో. ఎందుకంటే దేవుడు అతని ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోయా, నేను చేసుకోండిరా దుర్మార్గుడా, నేను చేసుకోండిరా భ్రష్టుడా, నేను చేసుకోండిరా నువ్వు ఇంత హీనస్థితిగా జారావు అని దేవుడు అతని ప్రార్థన అంగీకరించలేదని ఉంటే మాత్రం ఖచ్చితంగా నరకంలో బగబగబగంటే మంటలో ఉంటాడండి. కానీ జ్ఞాపకం చేసుకున్నాడా లేదా? ఏంటండి, చేసుకున్నాడు. మళ్ళీ తన బలాన్ని తనకి ఇచ్చాడు. కాకపోతే అంతటితో అతని చాప్టర్ క్లోజ్ అయిపోయి, దేవుని చిత్తానికి బయటికి వెళ్తే దేవుడు ఇన్ని అనుకుంటే మనం ఇన్నే చేయగలుగుతాం. అందుకే బాల్య దినములందే ఐ అర్జ్, ప్రతి ఊర్లో మన మీటింగుల్లో యవ్వనస్తుల్ని బతిబిలాడుతున్నానండి. మీ కాళ్ళు నాకు దొరకలేదు కానీ పట్టుకొని కాళ్ళు పెట్టుకొని బతిబిలాడతా. మీ యవ్వన కాలంలో మీ జీవితాన్ని దేవునికి ఇవ్వండి, లోకంలోకి వెళ్ళకండి. ఎప్పటికోసారి దేవుని దగ్గరకు రావాల్సిందే. కానీ నీ సారమంతా సాతాను పీకేసుకున్నాక, నీ ప్రయోజనకత్వం అంతా పోడైపోయాక, నీ జీవితం అంతా ఎంగిలైపోయాక, నీవు అవకాశాలన్నీ పోగొట్టుకున్న తర్వాత ప్రభువా అని వచ్చిన ఆ మొదటి ఆనందం, దేవుని కొరకు, దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ఆ ప్రణాళికలన్నీ నెరవేరవండి. ఒక దేశానికే ఆశీర్వాదకరంగా మారిన యవ్వనస్తులను చూస్తే 16, 17, 18 సంవత్సరాలు రక్షించబడ్డవారు దేశానికే దీవెనకరంగా మారారు. ఒక డిఎల్ మూడీ కానీ, ఒక చార్లెస్ ఫిన్నీ కానీ, ఇంక చెప్పుకుంటూ పోవచ్చు, ఒక జాన్ వెస్లీ కానీ, డేవిడ్ బ్రైనార్డ్ కానీ, చైనా దేశాన్ని హడ్సన్ టైలర్ కానీ, నీ ఒక దేశానికే దీవెనకరంగా ఉండాలంటే మా కంపెనీలో నాకు హెచ్ఆర్ డ్యూటీ ఇచ్చారండి. దేనికి హెడ్ అయ్యా నువ్వు? దేనికి హెడ్ అయ్యి 10 మంది కోతుల మీద నిన్ను హెడ్ని చేస్తాను రా. నీ తిప్పలట్టుంటాయి చెప్పండి. పేరు హెడ్ మెయింటైన్ చేయాల్సింది ఎవరిని? ఎట్ట పడతావు తిప్పలు? ఏంటండి, మదర్స్ అండ్ ఫాదర్స్, you are great when you bring up your children according to His will.
దేవుడు మీ కప్పచెప్పిన బిడ్డలను శ్రేష్టమైన వారిగా మీరు సిద్ధపరిచినప్పుడు, రాజుల చరిత్రలు చదువుతుంటే చాలామంది రాజుల గురించి రాస్తున్నప్పుడు ఆ రాజు పేరు, అతని తల్లి పేరు రాశారండి పక్కన. ఎందుకు? ఆ తల్లి ప్రభావం ఆ బిడ్డ మీద ఉంది. ఆ తల్లి పేరు ఆమె లేవి వంశస్థులు అన్నప్పుడు ఆ ప్రభావం కనపడుతుంది. ఆ ప్రార్థనా పరులైతే ఆ తల్లి ప్రభావం బిడ్డల మీద ఎంతో ఉంటుంది. నేను ఇంతటితో ఈ ప్రసంగం ముగించటం లేదు. అమ్మ చెడ్డదైనా మంచిదైనా అమ్మే. అమ్మను తిట్టొద్దు, అమ్మను దూషించొద్దు. తల్లిని దూషించే వాడి కన్నులట లోయ కాకులు వచ్చి పీక్కపోతాయట. మా అమ్మ ఇక్కడ ఉంది అన్నవాళ్ళు నిలబడండి. అమ్మలు ఎక్కడున్నారో మధ్యకి రండి. అమ్మలు మీ అమ్మగారిని మధ్యకి వెళ్ళి నిలబడమని మీరే చెప్పండి. మాకేం తెలుసు మీ అమ్మ ఎవరో. నువ్వు వెళ్ళక అమ్మను మాత్రం నిలబడమని. అమ్మలు ఇక్కడ ఉన్న అమ్మలందరూ మధ్యకి వచ్చేయండి, గబగబ వచ్చేయండి, టైం అయిపోతుంది. ఎస్, మీరందరూ అమ్మ. ఇందులో ఎవరు యెజబేలు లేరు కదా, ఉండకుందురు గాక. యొకోబేతులు ఉన్నారా? ఆమె ఎంత మంచిదో, జబదయ కుమారుల తల్లి అంది కానీ ఆమె పేరు చెప్పుకోలే. షునేమీరాళ్ళు ఉన్నారా? ఓకే అన్నా. అమ్మ, మీరు మీ అమ్మగారిని గుర్తుపట్టగలరా ఇంతమందిలో? ఓకే, ఇదిగో ఇక్కడ మీరేమంది ఇవ్వమంటే ఇవ్వటం లేదు కదా, కాబట్టి ఇక్కడ ఒక రోజా ఫ్లవర్ ఉంది, మీరు వచ్చి మీ అమ్మగారికి ఇవ్వాలి. ఇంత ఎక్కువ పేరేంటి? ఇంతమంది అమ్మలు ఉన్నారా? అబ్బో, అమ్మల సంఘమే ఇది. హల్లెలూయా. వచ్చేయండి, మీరు వచ్చేయండి, బ్రదర్స్ వచ్చేయండి. తెలిసిపోతున్నారు వీళ్ళ అమ్మలు ఎవరో కూతుర్లు ఎవరో తెలియట్లా. ఓకే, మీరందరూ వచ్చేయండి, బ్రదర్స్ వచ్చేయండి. ఫాస్ట్గా వచ్చేయండి. ఇక్కడ పెట్టే తీసుకుంటారు. నేను ఇవ్వాలని టైం పడుతుంది. మీ మదర్కి తీసుకెళ్ళి ఎక్కడున్నారో ఇవ్వండి. ఒక్కటే, ఇంటికాడ ఉన్న మదర్కి కాదు, ఇక్కడున్న మదర్కే తీసుకెళ్ళి. ఇటు తిప్పి పెట్టు. ఇటెళ్ళు, ఇట్రా, ఇక్కడ నిలబడి, ఇటు పక్కన వెళ్ళు, ఇట్రా. సరే, అటు నిలబడి. అయ్యో, మీరు ఆర్గనైజ్ చేయరు. పట్ కూడా అక్కడ పెట్టాయి. ఓకేనండి, కొంచెం కన్ఫ్యూజ్ అయింది. అందరూ తల్లులు మాకు ఫ్లవర్స్ ఇచ్చిన వాళ్ళు తల్లి కూతురో తల్లి కొడుకో ఎక్కడున్నారో చేయి చూపించండి. అందరికి వచ్చేసాయా? ఇంకా మా అమ్మగారికి నేను ఇవ్వలేదన్నోళ్ళు మాత్రం చేయి చూపించండి. ఓకే, అందరికి ఇచ్చేసారా? మా పిల్లలందరినీ చర్చి తీసుకొచ్చాను అన్నోళ్ళు చేయి చూపించండి. మా పిల్లల్ని అందరినీ తీసుకొచ్చాం. ఇద్దరే అట్టుంది కొంతమందికి. వెరీ గుడ్.
మా పిల్లల్లో కొంతమందిని తీసుకురాలేదని వాళ్ళు చేసి చూపించండి. తక్కువే ఉన్నారేంటి? ఓకే, చాలా సంతోషం. మీ అమ్మగారికి ముద్దు పెడతారా? అమ్మ ఎన్ని బుద్ధులు పెట్టిందో నీకు చిన్నప్పుడు అడుగు. నా బంగారం, నా బంగారం అని ఒక ముద్దు పెట్టాయా అమ్మకి కనీసం? హల్లెలూయా. అమ్మలందరూ హల్లెలూయా అనండి. అమ్మలు మాత్రమే అనండి. కమాన్, గట్టిగా. బిడ్డలు మాత్రమే అనండి. డబుల్ ఉన్నారండి. ఒక్క అమ్మకి, అమ్మ ఒక్కతే కానీ బిడ్డలు ఎంతమంది కదా పా. మళ్ళొకసారి ఉన్నది డిఫరెన్స్ చూద్దాం. అమ్మలు మాత్రం అనండి, బిడ్డలు అనండి. ఓకేనండి, చాలా సంతోషం. అలాగే ఒక చిన్న ప్రార్థన చేద్దాం తల్లులందరి కోసం. ఇక్కడ మిగిలిన వాళ్ళందరూ ఎవరండి? వీళ్ళు అమ్మ ఎక్కడుందండి? మీ అమ్మ ఎక్కడున్నారండి? మీ అమ్మగారులు ఎక్కడున్నారు? అర్జెంటుగా ఫోన్ చేయండి. ఇప్పుడు ఫోన్ ఉందా అమ్మకి? చెప్పు, చర్చిలో ఉన్నావమ్మా, నేను పాస్టర్ గారు ప్రార్థన చేస్తానని ఫోన్ ఆన్ చేసి పెట్టావు. కమాన్, ఒట్టప్పుడు ఫోన్లు తీయకూడదు చర్చిలో. ఇట్లాంటి పర్మిషన్ కూడా తీయండి. మీ అమ్మగారు ఇక్కడ లేకపోతే వేరే ఊర్లో ఉంటే ఫోన్ ఎత్తండి. అమ్మ, మీ కుమార్తెలు ఇక్కడ లేరా? మీరు ఫోన్ ఎత్తి మీ కుమార్తెకి ఆన్ చేసి పెట్టండి, వింటారు ప్రేయర్. యా, రెడీ అండి? ఓకే. ఫోన్లో వింటున్న అమ్మలకు, మీకు అందరికీ ప్రార్థన. అందరూ మంచి అమ్మలు అవుదురుగాక. ఇద్దరి కొడుకుల్ని దేవునికి ఇద్దరుగాక. గడ్డాలు వచ్చాక బిడ్డ. ఒక్క మాట అడుగుతారా పిల్లలు మీ అమ్మగారిని? అమ్మ, నీకు ఏంటంటే ఇష్టం అని అడగండి. అమ్మ, ఏమి ఇష్టం నీకు? చెప్పారా? ఎవరైనా నలుగురు చెప్పండి ఏమి ఇష్టమని చెప్పారో. ఏమి ఇష్టమన్నారమ్మా? మీరు నలుగురు ఐక్యతగా ఉండాలని ఇష్టమంట. ఒక తల్లికి నలుగురు బిడ్డలు. మీ అమ్మ ఏం చెప్పిందయ్యా? మీరుంటే చాలు. పిల్లలు నేనొద్దు, నేను కూడా మీ బిడ్డలే. చెప్పమ్మా, ఇంకొకరు చెప్పండి. పిల్లలు ఉంటే చాలా అన్నయ్య, దయచేయండి. నువ్వు మైకులో చెప్పొద్దు, నీ కొడుకు చెప్పాలి, నువ్వుగా చెప్పేది. ఉండు, అక్కర్లేదు, అయిపోయింది, అయిపోయింది. మళ్ళీ అదే పట్టు, మైక్ అక్కర్లా. చెప్పండి, ఇంకొకరు చెప్పండి. అక్కడి నుంచి చెప్పండి గట్టిగా. ఇంకోటి ఏమడిగారు? మీ అమ్మగారికి ఏది ఇష్టమని చెప్పారో నువ్వు చెప్పయ్యా. సేవలో ఉండాలన్నారు. అబ్బా, కొట్టండి చెప్పట్లు. మీ అమ్మ ఏం చెప్పారు? ఏమి ఇష్టం అన్నారు? అడగలేదా? బాగుండాలన్నారా? ఓకే. మీ అమ్మగారు ఏమన్నారు? నువ్వంటే ఇష్టమా? అంత ఇష్టమా నీ కొడుకంటే? నువ్వేం చెప్పారు జోషువా? సేవ చేయాలన్నారా? కొట్టండి చప్పట్లో. మీ అమ్మగారు ఏమని చెప్పారయ్యా? మీరుంటే చాలన్నారా? అబ్బా, అమ్మకి అంత ధైర్యం. ఇంకా ఏం కావాలమ్మా? మీరు సంతోషంగా సుఖంగా ఉండాలి. ఓకే, చాలా చాలా సంతోషం. నువ్వేం చెప్పింది? మీ అమ్మ ఏం చెప్పిందమ్మా? యేసయ్యకి నమ్మకంగా ఉండమని చెప్పిందట. ఓకేనండి, మీరు అన్నీ స్పిరిచువల్గా చెప్పారు, చర్చిలో ఉన్నారు కాబట్టి మంచిది. ఇంటికి వెళ్ళాక అడగండి ఏమంటే ఇష్టమని. అమ్మ, చిన్న గొలుసు ఉంటే బాగుంటుంది, ఇంకా నాకు ముక్కు పుడక పెట్టుకోవాలని ఆశ ఉంది, చెవులు దుద్దులు కావాలి, 2 బోసుకు ఉన్నాయి చేతులకి, 2 ఎర్ర చెరువుడు కొని పెట్టవా అని అడుగుతారండి. కొంతమంది అమ్మలైతే
అయ్యేం అడగరు. ఐస్ క్రీమ్ తినాలని ఉంది, జిలేబీ తినాలని ఉందమ్మా, అమ్మ నీకు షుగర్ వద్దమ్మా అనకండి, ఇవాళకి మాత్రం కొనిపెట్టేయండి. ఓకేనా? తినేది ఏంటి ఇష్టమో ఏదన్నా ఒక బహుమానాన్ని ఇవ్వండి. ఊరికొచ్చిన ముద్దు కాదు, ప్రేమతో మళ్ళీ ఒక్కసారి ముద్దు పెట్టండి. చప్పుడు వినపడతల్లా. పిచ్చి ముద్దులు ఉన్నాయి లోకమంతా. ముద్దు ప్రేమకు సూచన, స్వీకరించడానికి సూచన. పవిత్రమైనవన్నీ అపవాది తీసుకొని వంచన ముద్దులు, కామపు ముద్దులు, లోకము రకరకాల అప్పగించే ముద్దు పెట్టాడు యూదా ఇస్కరియోతు. అమ్మను తల్లిని తండ్రిని సన్మానించండి. దేవుడు మీకు తోడైండను గాక. తల్లుల కోసం ప్రార్థన చేద్దాం. ఫోన్లో ఉన్న తల్లులు కూడా మా ప్రార్థన వింటుంటే మీరు కూడా ప్రార్థనలు ఏకీభవించండి. లైవ్లో ఉన్న వాళ్ళు కూడా మీ తల్లులు ఉంటే అక్కడ మీరు మీ పిల్లలతో మాట్లాడండి, వాళ్ళని కూడా పలకరించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా, నీకు వందనములయ్యా. మొదటిగా నీవే మా తల్లివయ్యా, మా తండ్రివయ్యా. తల్లియు నీవే, తండ్రివి నీవే నాయన. నీ వల్లనే మేము ఇక్కడ ఉన్నామయ్యా. నీవు మమ్మల్ని తల్లి గర్భములో సృష్టించినప్పుడే ఎరిగిన పరమ తండ్రిగా, పరమ తల్లిగా నీవు ఉన్నావు. రక్తపు గడ్డగా ఉన్నప్పుడే మమ్మల్ని చూచి మమ్మల్ని ప్రేమించావయ్యా. మేము తప్పిపోయినప్పుడు మా కోసం ప్రాణమిచ్చావయ్యా. నీకు వందనములు తండ్రి. మాకు ఈ లోకంలో ఇచ్చిన తల్లిదండ్రులను బట్టి వందనములయ్యా. నవమాసాలు మమ్మల్ని మోసి ప్రసవ వేదనతో కని మమ్మల్ని పెంచి పెద్ద చేసిన మా తల్లులకు, ఇహ సంబంధమైన తల్లులకు మేము ఎంతో రుణపడి ఉన్నామన్నది ఎప్పుడు మరవకుండా సహాయము చేయము. వృద్ధాప్యములో మా తల్లులను నిర్లక్ష్య పెట్టక, సిలువ మీద కూడా నీవు నిన్ను కన్న తల్లిని జ్ఞాపకం చేసుకున్నట్టు మేమును మా తల్లిని తండ్రిని వృద్ధాప్యంలో సన్మానించుటకు, సహకరించుటకు సహాయము చేయనాయన. ఇక్కడున్న తల్లుల్లో అనేకులు విశ్వాసులైనందుకై వందనములు. వారి బిడ్డలు సురక్షితంగా ఉండాలని, ఐక్యత కలిగి ఉండాలని, సేవలో ఉండాలని, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలని, దేవుని కొరకు బ్రతకాలని, పాపానికి దూరంగా ఉండాలని ఆశలు కలిగిన తల్లుల హృదయ వాంఛను ఈరోజు తీర్చినందుకు వందనములయ్యా. నేను నా బిడ్డల కోసం కన్నీటితో ప్రార్థిస్తున్నాను, ఇంకా నా బిడ్డలు మారలేదన్నవారు ఈ రోజున నాయన నీవు వారి ప్రార్థన ఆలకించి కన్నీటి ప్రార్థన ద్వారా పాపములో మురిగిపోయిన, పాడైపోయిన అగస్టిన్ని సెంట్ అగస్టిన్గా, పరిశుద్ధుడైన అగస్టిన్గా మార్చినట్లు తిరుగుబాటు చేయిస్తున్న మా బిడ్డలను, యవనస్తులను, సాతాను ఉచ్చుల్లోకి వెళ్ళిపోయిన వారిని ఈ సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తల్లులు తండ్రులం అందరము కలిసి పారదోలుచున్నాము, విడుదల చేయించున్నాము. మా బిడ్డలు నరకములో కాలడానికి కట్టెలుగా కాకనాయన పరలోకములో నీతో నివసించేవారిగా ఉండునట్టు మా బిడ్డలను పెంచుటకు మాకు నేర్పించు నాయన. మా బిడ్డలను నీ కొరకు జీవింపజేయనట్లుగా మాకు నాయన నీ విశ్వాసం మాకు దయచేయము. మా విశ్వాసమును మా బిడ్డలకు వెళ్ళడానికి దేవుని చేసి ఆశీర్వదించబడిన వారు బిడ్డలు 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 పిల్ల తరముల వరకు ఆశీర్వదిస్తారన్న మాట అక్షరాల ఈ సంఘములో నెరవేరటం మేము చూస్తున్నామయ్యా. తల్లుల ప్రార్థనను స్థిరపరచుము నాయన. తల్లుల హృదయ వాంఛలను తీర్చుము తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న ప్రతి తల్లిని ఆదరించు. షుగర్తో, బీపీతో, థైరాయిడ్స్తో, గర్భకోశ వ్యాధులతో, రకరకాల బలహీనతలతో ఉన్న తల్లులను నాయన బిడ్డలు నిర్లక్ష్యపరచకుండా ఆదరించగలుగుటకు నాయన సహాయము చేయము. అట్టి వారికి కావలసిన స్వస్థతను కలుగజేయము దేవా. ఈ తల్లుల రోజు నాయన ఊరకే మేము ఆచారంగా కాక ప్రతి తల్లి ఒక శ్రేష్టమైన తల్లిగా ఉండినట్లు, వారి బిడ్డలను దేవుని రాజ్యములో గొప్పవారిగా ఉండినట్లు పెంచినట్లు నీ కృపలను మా మీద కుమ్మరించుమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా?
ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. కల్వరి ప్రేమదారా, కల్వరి ప్రేమదారా, కల్వరి ప్రేమదారా, కల్వరి ప్రేమదారా, కల్వరి దర్శనం, ప్రేమకు నిదర్శనం, దైవ ప్రేమకు నిదర్శనం. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు కూడా ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వెళ్ళని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.